న్యూస్ చూస్తున్నాం. నోట్ల మార్పిడి కేసులో మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ ఆనంద్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. హయత్ నగర్కు చెందిన వ్యాపారి రామ్కోటి నుంచి 92 లక్షలు ఆనంద్ గౌడ్ దోపిడీ చేశారు. ఈ కేసులో ఆనంద్ గౌడ్తో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోట్ల మార్పిడి కేసులో మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ ఆనంద్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. హయత్ నగర్కు చెందిన వ్యాపారి రామ్కోటి నుంచి 92 లక్షలు ఆనంద్ గౌడ్ దోపిడీ చేశారు. ఈ కేసులో ఆనంద్ గౌడ్తో పాటు మరో 6గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి అహ్మద్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అహ్మద్, ఈ దోపిడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ఐతో పాటు ఎవరెవరు ఈ ముఠాలో ఉన్నారు? మెదక్ జిల్లాలో తూఫ్రాన్ మండలం కాళ్ళక్కల్లో ఒక ఫామ్ హౌస్ లో 2 రోజుల క్రితం 92 లక్షల నోట్ల మార్పిడి, అంటే పాత నోట్లని కమిషన్ పై తీసుకొని కొత్త నోట్లు ఇచ్చే ఒక ముఠాని అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఎస్ఐ ఆనంద్ బెదిరించి వారి దగ్గర నుంచి 92 లక్షల పైగా ఉన్న డబ్బుని అపహరించారనే కేసులో ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని రిమాండ్ కూడా పంపించారు. 11 ముద్దాయిగా మనోహరాబాద్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ప్రధానంగా ఉండటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పోలీసులు రక్షణ కల్పించి చట్టాన్ని కాపాడుతున్న వాళ్ళే దొంగలకు బాసటగా నిలుస్తున్నారనే విమర్శలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అయితే నిన్న జిల్లాలో పర్యటించినటువంటి డిఐజీ సబర్వాల్ కూడా ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటామని చెప్పేసి సిఐ నందీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆనంద్ గౌడ్ తో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపించారు. వీరి మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆనంద్ గౌడ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎర్ర వెంకటరత్నము, రాజు గౌడ్, పర్యాగ్ సింగ్, రేకల భిక్షపతి, అంటే ఈ భిక్షపతి ముఖ్యంగా ఆనంద్ గౌడ్ బినామీ అని చెప్పేసి అక్కడ స్థానికంగా వినిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఒక పోలీసు యూనిఫామ్ ధరించి అక్కడ నోట్ల మార్పిడి కోసం వచ్చినటువంటి